ఒక కర్తవ్య నిర్వహణలా బోధ చేసేటువంటి రీతిలో ప్రతి వ్యక్తికి కూడా పరిపూర్ణమైనటువంటి మానవత వైపు దారి దీపంలా ఉండేటువంటి స్థాయిలో ఆయన పరిశ్రమించిన తీరు అనుపమానమైనటువంటి మాటను మీతో పంచుకుంటూ శిథిలమవుతున్నటువంటి విద్యార్థి జీవితాలకి, మళ్ళీ చెప్తాను, శిథిలమవుతున్నటువంటి విద్యార్థి జీవితాలకి కొత్త ప్రభుత్వాలు ఏం చెయ్యాలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టే ఇవాళ ఈ ఎడమ వైపున ఇంతమంది సారథుల్ని తన సైన్యంలో ప్రముఖమైనటువంటి స్థానాల్లోకి తీసుకుంటూ అపారమైనటువంటి కార్యదీక్షతోటి అత్యున్నతమైనటువంటి ఆశయాలతోటి ప్రజా రక్షణకు అంకితమైనటువంటి నూతన ముఖ్యమంత్రిగా పటిష్టమైనటువంటి ప్రణాళికల్ని సమున్నతమైనటువంటి రీతిలో విశేష స్థాయిలో మార్గదర్శకమైనటువంటి స్థాయిలో తీసుకుపోయే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవం వేళ తరలి వచ్చిన దేశం నలుగు చెరువుల నుంచి విచ్చేసినటువంటి ఆయా నేత మరి కాసేపట్లో కూటమి అభ్యర్థిగా చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండగా ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు మరో 23 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా చంద్రబాబు కేబినెట్ మంత్రుల ఎంపికలో 7/1 ఫార్ములా పాటించారు. అంటే ప్రతి 7 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవిని కేటాయించారు. ఈ క్రమంలో 133 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీకి 21 మంత్రి పదవులు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేనకు 3 మంత్రి పదవులు, ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కాబోతున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి 1 మంత్రి పదవి దక్కింది. అది కూడా మొదటిసారి ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్యకుమార్ యాదవ్కు అవకాశం వచ్చింది. ఈయన ఈ రోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సత్యకు బీజేపీలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ఇక ఈ విషయంపై మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్. చెప్పండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో టోటల్గా చూసినట్లయితే 24 మినిస్టర్ పదవులు ఇవ్వడం జరుగుతుంది. సో టీడీపీకి వచ్చేసి 20, జనసేనకు వచ్చేసి 3, బీజేపీకి వచ్చేసి 1. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఎవరికి ఒక ఫార్ములా ప్రకారం ఆ విధంగా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక ఫార్ములా అని చెప్పారు, కానీ ఆ ఫార్ములా ప్రకారం తెలుగుదేశం పార్టీకి రాలేదు, అదేవిధంగా జనసేనకి అసలు రాలేదు. అందుకని వచ్చినా రాకపోయినా లేదా ఒక ఫార్ములా ప్రకారం ఇక్కడ మంత్రులు ఉన్నా లేకపోయినా సమస్య ఏంటంటే మంత్రివర్గం అనేటువంటిది ఒక సమిష్టి నిర్ణయంతో పనిచేస్తుంది, ఒక విధానాన్ని రూపొందించుకుంటుంది. ఆ విధానాన్ని అమలు జరపాల్సినటువంటి బాధ్యత నాయకుడిగా ముఖ్యమంత్రి, అదేవిధంగా సైనికులుగా మంత్రులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ నిర్వహించిన దానిలో సామర్థ్యం ఏమిటనేటువంటిది మనకి తర్వాత తెలుస్తుంది. కానీ విధానపరమైనటువంటి నిర్ణయాలే పటిష్టంగా ఉన్నప్పుడు సామర్థ్యంలో కొన్ని తేడాలు ఉన్నప్పటికీ అది జనం మీద కానివ్వండి లేదా రాష్ట్రం మీద కానీ పెద్ద ప్రభావం చూపదు. అందుకని ఇప్పుడు ఏ విధమైనటువంటి విధానాలని ఈ కూటమి ప్రభుత్వం ప్రకటిస్తుంది అనేటువంటిదే సమస్య. ఎందుకు అంటే మనం తెలంగాణలో పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో చూసాం. తెలంగాణలో అంటే ఆర్థిక సంవత్సరం మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం మారింది. రెండోది వెంటనే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా వాళ్ళకి అవకాశం లేక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు వచ్చే నెలలోనో లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోనో పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సి వస్తుంది. దాని రూపురేఖలు ఎట్లా ఉంటాయి ఏమిటనేటువంటిది ఇప్పుడు తెలంగాణలో పెద్ద చర్చనీయాంశంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అలాంటి అవకాశం కూడా లేదు. రేవంత్ రెడ్డి గారికి ఒక 6 నెలలు అవకాశం దొరికింది, కేంద్ర లోక్సభ ఎన్నికలు రావడం లేకపోతే ఎలక్షన్ కోడ్ ఇవన్నీ. కానీ చంద్రబాబు నాయుడు గారికి అటువంటి అవకాశం లేదు. తక్షణమే అసెంబ్లీ సమావేశాలు పెడతారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టిన తర్వాత బడ్జెట్ ను కూడా ఆమోదించాలి. ఈ బడ్జెట్ ను ఆమోదించేటువంటి క్రమంలోనే వాళ్ళు ప్రకటించినటువంటి సూపర్ 6లు కానీ లేకపోతే ఇవన్నీ కూడా వాటన్నిటికి సంబంధించినటువంటి కేటాయింపులు ఎట్లా ఉంటాయి, లేదా చంద్రబాబు నాయుడు గారి మీద జనమంతా ఆశలు పెట్టుకున్నట్టుగా ఆర్థిక వనరుల సమీకరణ, ఆదాయ సమీకరణకు సంబంధించినటువంటి రోడ్డు మ్యాప్ ఏ విధంగా ప్రకటిస్తారు ఏమిటి, ఇలాంటివన్నీ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే లోపలే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కానివ్వండి లేకపోతే ఇతరత్ర స్కీములు కానీ వాటి మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నా అభిప్రాయం ఏంటంటే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ లో
కేటాయింపులను బట్టి రాష్ట్రం తన అవసరాలు ప్రాధాన్యతలను నిర్ణయించుకోవాలి. అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి బడ్జెట్, అందులో ఆంధ్రదేశానికి చేసేటువంటి కేటాయింపుల గురించి రాష్ట్ర జనం చూస్తున్నారు. వాటన్నింటి మీద చంద్రబాబు నాయుడు గారు తన 40 ఏళ్ల అనుభవంతో, ఎట్లాగైతే ఎన్నికలకు ముందు మా లీడరు 40 ఏళ్ల అనుభవం ఉంది, ఎట్లా చేస్తారు ఏంటనేటువంటిది మేము అధికారానికి వచ్చిన తర్వాత చెప్తామని చెప్పేసి తెలుగుదేశం ప్రతినిధులు చెప్పారు. అందుకని ఆ ప్రక్రియ కూడా ఇప్పుడు ఇమీడియట్ గా ఇవాళ నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నది. అందుకని కేంద్రం ఏమిస్తుంది అనేటువంటి కేంద్ర బడ్జెట్ లో మనకి స్పష్టం అవుతుంది. దాన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో ఆదాయ వనరులను ఏ విధంగా చేస్తారు అనేటువంటిది మనం కూడా చూడాల్సి ఉంది. కేంద్రం అయినా రాష్ట్రం అయినా ఒకటి మాత్రం స్పష్టం, ఎవరి దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపాలు లేకపోతే మంత్రదండాలు అనేటువంటివి లేవు. ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సర్దుబాటు అనేటువంటిది ఎట్లా చేస్తారనేటువంటిది ఇవాళ $1 మిలియన్ ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు జగన్ మన రేవంత్ రెడ్డి గారికి వెంటనే అమలు జరగలిగింది మహిళలకి ఉచిత బస్సు పథకం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఉచిత బస్సు పథకాన్ని వెంటనే అమలు జరపడానికి ఇబ్బంది లేదు ఆయనకి. ఎందుకంటే వెంటనే ఆర్టీసీకి చెల్లించాల్సినటువంటి అమౌంట్ ఉండదు, ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుంది తప్ప వెంటనే ఆర్టీసీకి వచ్చేటువంటి అదనంగా వచ్చేటువంటి నష్టం కూడా ఏముండదు. తర్వాత వచ్చేటువంటి సమస్యలు అవి వేరు. అందువలన అలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారు ముందు అనేటువంటిది నా అభిప్రాయం. ఇక మిగిలినటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అనేటువంటివి చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో అప్పులు ఎక్కువ చేశారనేటువంటిది తెలుగుదేశం వాళ్ళు చెప్పారు. అది వాళ్ళు చెప్పినటువంటి అంకెలు అనేటువంటివి పూర్తిగా 14 లక్షల కోట్లు అనేది కొంత అతిశయోక్తి ఉన్నప్పటికీ, అంత కాకపోయినా తెలంగాణతో పోలిస్తే ఎక్కువ అప్పులు తెచ్చారు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలని రాబోయే సంవత్సరాల్లో వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చారు అనేటువంటివి చెప్తున్నారు. అందుకని మొత్తం అప్పులు తీసుకోవడానికి కూడా అవకాశాలన్నీ దాదాపు క్లోజ్ అయినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా దాన్ని సాధిస్తారనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి ప్రశ్నగా నేను భావిస్తున్నాను. సార్, కోటేశ్వరరావు గారు, మహిళలకి 3 స్థానాలు ఇచ్చారు, మరి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? మహిళలకి 3 స్థానాలు నేను ముందే చెప్పాను. మహిళలకి 3 స్థానాలు అనేటువంటిది పార్లమెంట్ లో ఆమోదించినటువంటి మహిళా బిల్లు స్ఫూర్తికి భిన్నమైనటువంటిది, విరుద్ధంగా. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఆ స్ఫూర్తిని పాటించలేదు. మొన్న ప్రకటించినటువంటి మంత్రివర్గంలో కానివ్వండి, లేదా అంతకు ముందు